లేటెస్ట్ ఇంటర్నెట్ సెన్సేషన్ ఇలాన్ మస్క్ ఇంటర్వ్యూ. జిరోదా ఫౌండర్ నిఖిల్ కామత్ తో జరిగిన ఈ సెన్సేషనల్ పాడ్కాస్ట్ ఇలాన్ మస్క్ షేర్ చేసిన కొన్ని వాల్యుబుల్ అండ్ ఎక్సెప్షనల్ ఇన్సైట్స్ ని నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. న్యూ ఎంటర్‌ప్రెన్యూర్ రూల్: మనీని చేజ్ చేయొద్దు, స్టాప్ చేజింగ్ మనీ, చేజ్ యూస్ఫుల్నెస్. అంటే ఈ సొసైటీకి, ప్రపంచానికి ఉపయోగపడే వాటిని క్రియేట్ చేయండి. యాజ్ ఏ రిజల్ట్ మనీ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. So focus on usefulness, not cash. The grind is non-negotiable. మనం ఏదైనా మీనింగ్ఫుల్ది, వాల్యుబుల్ది క్రియేట్ చేయాలంటే ఆ క్రియేట్ చేసే దారిలో ఖచ్చితంగా లాంగ్ అవర్స్, డిఫికల్టీస్, రిస్క్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉంటాయని మనం యాక్సెప్ట్ చేయాలి. వాటి నుండి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేయకుండా వాటిని ఫేస్ చేయాలి. దేర్ ఈజ్ నో షార్ట్ కట్. బిజినెస్ వర్సెస్ పాలిటిక్స్. బిజినెస్ ఈజ్ అబౌట్ క్రియేటింగ్ వాల్యూ. బిజినెస్ అనేది ప్రజల జీవితాల్లో ఒక వాల్యూని క్రియేట్ చేయడం, వాళ్ళ డే టు డే లైఫ్లో ఉండే కాంప్లెక్స్ సమస్యల్ని సాల్వ్ చేయడం, వాళ్ళకి సింపుల్ అండ్ ఈజీ లైఫ్ని క్రియేట్ చేయడం. బట్ పాలిటిక్స్ ఈజ్ ఏ బ్లడ్ స్పోర్ట్. పాసిబుల్ అయితే పాలిటిక్స్ని అవాయిడ్ చేయమని చెప్పారు. ఏ సూపర్ సోనిక్ సునామీ ఆఫ్ చేంజ్ ఈజ్ కమింగ్. త్వరలో ఒక సునామీ రాబోతుంది. దాని పేరే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్. ఫ్యూచర్లో మనుషుల జీవితాన్ని మార్చేయబోతున్నాయి. ఎలా అంటే ఇప్పటి వరకు చరిత్రలో అలాంటిది మనం చూసుండం, వినుండం. అంతలా హ్యుమానిటీని ట్రాన్స్ఫార్మ్ చేయబోతున్నాయి. ఫ్యూచర్లో అంటే ఒక 10 to 20 yearsలో వర్క్ అనేది ఒక హాబీ అయిపోతుంది. ఇప్పుడు మనకి వర్క్ అనేది ఒక నెసెసిటీ, కానీ ఫ్యూచర్లో అది హాబీగా చేంజ్ అయిపోతుంది. ఎనర్జీ ఈజ్ ద రియల్ కరెన్సీ. ఫ్యూచర్లో లైఫ్లో ఉండే కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని ఏఐ సాల్వ్ చేసేస్తుంది. లైఫ్లో ఏఐ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అప్పుడు మనీతో అంత పని లేకపోవచ్చు. మనీ మైట్ నాట్ మ్యాటర్ ఇన్ ఫార్ ఫ్యూచర్. ద మోస్ట్ వాల్యుబుల్ రీసోర్స్ బికమ్స్ ఎనర్జీ. అలాంటి సమయంలో ఎనర్జీ అనేది మనీ కంటే మోస్ట్ వాల్యుబుల్ అవుతుంది.